పోతున్నావుగా పో. అయినా మీరంతా ఒకటే. అయినా మీ గురించి నాకంతా తెలుసులే. నీ ఫ్రెండ్ విక్రమ్ పెద్ద ఫ్లర్టర్ అంట కదా. వాడు అమ్మాయిలందరినీ వాడుకొని వదిలేస్తాడంట కదా. వాడు రోడ్డు మీద బట్టలు లేకుండా తిరిగాడంట కదా. నువ్వేం చెప్పకపోయినా నాకంతా తెలుసు. పో. ఏం తెలుసు నీకు? అసలు ఏం విన్నావు? నీ సిగరెట్ ప్యాకెట్ కావాలంటే నువ్వే ఉంచుకో. నన్నేమన్నా పడతాను, కానీ విక్రమ్ అలా కాదు. నువ్వు విన్నది నిజమే. వాడు రోడ్ల మీద బట్టలు లేకుండా తిరగడం, క్లాస్ రూమ్లో అందరి ముందు ముద్దు పెట్టుకోవడం, కాలేజీలో అందరితో గొడవ పడ్డం. అంత నిజమే, కానీ ఇదంత మోసమేం కాదు. వాడు ప్రేమించాడు. ఆ ప్రేమ కోసం అదంతా చేశాడు. అలాంటి వాడిని పట్టుకొని ఫ్లట్టర్, మోసగాడు, ఒక ఫ్రెండ్గా బాధ అనిపించి వెనక్కొచ్చా. విక్రమ్ గురించి, విక్రమ్ లైఫ్లో ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు. కానీ మీరేం చెప్పకుండా అలా వెళ్ళిపోతుంటే ఎలా అడగాలో నాకు అర్థం కాక కోపంలో ఏదేదో అనేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఈ సిగరెట్ ప్యాకెట్ మీరే ఉంచుకోండి, కానీ విక్రమ్ లైఫ్లో ఏం జరిగిందో నాతో చెప్పండి ప్లీజ్. ఆ రోజులు చాలా బాగుండేవి. జీవితం మీద ఏ భయం ఉండేది కాదు. కరోనా కాలం పోయి కాలేజీకి వెళ్తున్న రోజులవి.